బాగున్నారా? బాగున్నాను. సో డాక్టర్ సిహెచ్ భద్రా గారు నా ముందున్నారు. ఆయన వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. సో నిన్న 2వ సంవత్సరం మన తొలి వెలుగు 2 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అందరేమో బొకేలు శాల్వాలు పట్టుకొస్తే అన్న ఒక స్టీల్ బాక్స్, ఒక స్టీల్ వాటర్ బాటిల్, ఒక ఈ జూట్ బ్యాగ్ పట్టుకొని వచ్చిండు. అరే ఏందన్నా ఇదంటే, మనం ఈ ఎన్విరాన్మెంట్ని, పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ రహిత సమాజం మనం నిర్మించాలి. ప్లాస్టిక్ అన్నది మన 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 శరీరంలోకి పోతున్నది, క్యాన్సర్లు వస్తున్నాయి, రకరకాల రోగాలు వస్తున్నాయి, పర్యావరణం దెబ్బతింటున్నది, పీల్చే గాలి పూర్తిగా కలుషితం అవుతున్నది. మనము ఆర్థికంగా బలపడడానికి పరుగులెత్తుతూ ఉన్నాం, కానీ పర్యావరణాన్ని రక్షించడానికి పరుగులెత్తట్లేదు. ఎందుకంటే మనం బతికుంటేనే సంపాదించడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే మన పిల్లల్ని చదివించడానికో మనం ఉన్నతంగా జీవించడానికో అవకాశం ఉంటుంది. కానీ బతకడానికి గాలే చక్కగా లేదు కదా, ఇక మన బతికేందుకు అని అంటున్నాడు ఆయన. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? యా. ఏంది అసలు మీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ ఏం చేస్తున్నది, ప్రజలు ఏం చేయాలి? ముందుగా మన తొలి వెలుగు 2nd anniversary సందర్భంగా మీతో నడిచిన 8,70,70,000 మందికి అభినందనలు. థ్యాంక్ యూ. తొందరలో మీరు 8 కోట్లకి ఎదగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా దాదాపుగా నిన్న కూడా ఎయిర్ ఇండెక్స్ చూస్తే ఇండియాలో హైదరాబాద్ నెంబర్ 1 పొజిషన్లో ఉందన్నమాట. సరాసరిన భారతదేశం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో భారతదేశం మొత్తంలో 40% సగటున తీస్తాం మనం, సరాసరి అంటాం మ్యాథమెటిక్స్లో. నిన్న హైదరాబాద్లో 150 అబోవ్ ఉంది. అంటే భారతదేశంలో హైదరాబాద్ కాలుష్యంలో మొదటి ప్లేస్లో ఉంది. అంటే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు అక్కడక్కడ తెలంగాణ నెంబర్ వన్ అంటున్నారు కదా, అంటే పొల్యూషన్లో నెంబర్ 1లో ఉన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ ఒకటే ఒక కాన్సెప్ట్, లెట్ us యునైట్ ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. పర్యావరణ పరిరక్షణకై విశ్వ మానవులంతా ఏకం కావాలి. మొన్న G20 సదస్సులో అదే జరిగింది. కోఫేగాన్ సదస్సు నుంచి ఇప్పటిదాకా అనేక దేశాలలో. ఈరోజు ట్రంప్ కూడా వచ్చిన తర్వాత ఆ దేశంలో ప్రధానమైన సమస్య చూస్తే మన హాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తగలబడిపోయింది. అవును. అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సెలబ్రిటీలు, అంటే భూతల స్వర్గం కదా, ఆ భూతల స్వర్గంలో ఉన్న సెలబ్రిటీలు కూడా పారిపోయి రావడం జరిగింది. చనిపోవడం అనేది చాలా చిన్న సబ్జెక్ట్. అనేక రకాల జీవులు చనిపోయినాయి. అక్కడ ఉన్న వృక్ష సంపద, అరుదైన సంపద, అంటే అసలు లైఫ్లో చూడలేని సంపద మొత్తం కూడా ఎండ్ అయిపోయింది. కాబట్టి ముఖ్యంగా భారతదేశం అత్యధికంగా కాలుష్యభరితమైనటువంటి నగరాలు 30 తీస్తే 30 ఇక్కడే ఉన్నాయి. ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అంటున్నారు. ప్రధానంగా దేశంలో చదువుకున్న నాయకులు లేకపోవడం మూలంగా ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. మొన్న ముఖ్యమంత్రి గారు సింగపూర్ వెళ్ళి ఏం చెప్పాడంటే, నేను హైదరాబాద్ సింగపూర్ కంటే బాగా డెవలప్ చేస్తా అన్నాడు. సింగపూర్లో జరిగిన గొప్ప అభివృద్ధి ఏంటంటే, లీ అనే ఒక గొప్ప నాయకుడు ఆ దేశాన్ని పునర్నిర్మించిండు. ఇక అదేవిధంగా దుబాయ్ కూడా అంతే. వాళ్ళ దగ్గర ఇంకో 1000 సంవత్సరాలు కావాల్సిన టెక్నాలజీ ఉంది. వాళ్ళు వాటర్ కొనుక్కున్నా కూడా, పెట్రోల్ అమ్ముతున్నా కూడా చాలా అద్భుతమైన టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు కళ్ళు జరగకపోతే, ఉదాహరణకి రఘు గారు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తే 30% హాస్పిటల్స్కే పెట్టాల్సి వస్తుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా, లేదా 60+ పెద్దవాళ్ళు ఉన్నా, లేదా మీరైనా కూడా ఇప్పుడు దగ్గరగా మీ స్టాఫ్లో 10 మందిని ఇక్కడ పిలవండి, అట్లీస్ట్ 4 members దగ్గు, జలుబు, ఫీవర్ ఉంటుంది ఇప్పుడు. అవును. అంటే నెలలో కనీసం ఒక్కసారి దగ్గు, జలుబు, జ్వరం పేరు మీద మనందరం హాస్పిటల్కి వెళ్తున్నాం. అంటే రాబోయే రోజులలో రఘు ఇంకా వార్తలు బాగా చెప్పాలంటే హెల్తీగా ఉండాలి, రఘు ఫ్యామిలీ బాగుండాలి, లేదా మిమ్మల్ని చూసేటువంటి ప్రేక్షకులు, లేదా మిమ్మల్ని విమర్శించే మీ ప్రత్యర్థులు కూడా బాగుండాలి కదా. కాబట్టి ఏంటంటే రాజకీయాలు, కులాలు, మతాలు ఇవన్నీ ఉంటాయి. భారతదేశం అంటేనే ఒక పెద్ద వ్యవస్థ ఉన్నది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి చదువుకున్న మేధావులు, మీలాంటి జర్నలిస్టులు ఇప్పుడు పర్యావరణ ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అందులో భాగంగా ఏంటంటే ప్రజలు ఏం చేయాలి అంటే, చిన్న పెద్ద ఏం అవసరం లేదు. రఘు గారు పెద్దగా ఇప్పుడు పెద్దగా ఇంత ముందున్న ప్రభుత్వం లాగా ఇప్పుడు నిర్బంధం ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాటి మీద నిర్బంధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని కూడా తక్కువ సమస్యలు ఉండే విధంగా చూసుకోవచ్చు. ఈరోజు ఈ చిన్న జూట్ బ్యాగ్ ఉంది రఘు గారు, నిన్న కూడా మీకు అందించాను. జూట్ బ్యాగ్ ఎందుకంటే దీని పేరు మీద దగ్గర దీన్ని మనం 1 year దాకా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు లంచ్ బాక్స్ వాడుకోవచ్చు, నెక్స్ట్ వెజిటేబుల్స్ వాడుకోవచ్చు. ఇంట్లో వెజిటేబుల్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా పట్టుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. దానికి ఒక జిప్పు కూడా ఉంటుంది అనమాట. అంటే మనం కింద పడకుండా. దీంట్లో ఏం చేస్తున్నాం అంటే, మళ్ళీ మనం
ఫస్ట్ విడతలో మనం ఇందులో ఒక లంచ్ బాక్స్ ఇస్తున్నామన్న. దీంట్లో 4 రకాల బాక్సులు ఉంటాయి అన్నమాట. అంటే ఏంది, మనం ఇంతకంటే ఎక్కువ తినలేము కూడా. మధ్యాహ్నం పూట మీరు ఇంత పెడితే కూడా తినలేరు ఒక్కోసారి వేరే వేరే సందర్భాలలో. అంటే ఏంది, ఈ లంచ్ బాక్స్ కూడా స్టీల్దే. మనం అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒక 30 రూపాయలు పెడితే ప్లాస్టిక్ లంచ్ బాక్స్ దొరుకుతుంది చెప్పి దాంట్లో పెట్టుకొని వస్తున్నారు. దాని మూలంగా ఏమైందంటే దాంట్లో వేడికి ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్ కరిగిపోతుంది. ఓకే. దానివల్ల ఏమైందంటే తెలియకుండా మనకి క్యాన్సర్ వస్తుంది. ఓకే. క్యాన్సర్ వస్తుంది. వేడిగా ప్లాస్టిక్ కరిగి అంటే సగటు ఆహారంలో కలుస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్న లెక్కల ప్రకారంగా రోజుకు 4 గ్రాముల ప్లాస్టిక్ తిన్నాం. హైయెస్ట్ అంటే మినిమం అయితే 2 గ్రామ్స్ అందరం తింటున్నాం. అంటే వాటర్ బాటిల్స్ రూపంలో, ప్లాస్టిక్ గ్లాసుల రూపంలో. కొన్ని మూతలు కూడా ప్లాస్టిక్ వచ్చి కింద స్టీల్ ఉంటుంది. అవును. అది అంటే అది ఎట్లయినా కూడా ఆటోమేటిక్గా మళ్ళీ ఆవిరి కూడా కరిగిపోయింది కదా. కాబట్టి ఏంటంటే సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్, స్టీలియే మనందరం వాడాలని చెప్పి మేము వాడుతున్నాం, మీరు కూడా వాడాలని చెప్పి నిన్న మీకు కూడా ఇచ్చాను. ముఖ్యంగా ఏంటంటే మీ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, అంటే మిమ్మల్ని అభినందించేవాళ్ళు, ప్రేక్షకులు అనకూడదు, మన తొలి వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు కూడా ఏంటంటే దయచేసి చాలా మంది హెల్త్ సమస్యలలో మేజర్గా పొల్యూషన్ సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా పిల్లలకి బాక్సులు, వాళ్ళందరికీ, పిల్లలు, పెద్దలు, అదేవిధంగా ముసలి వాళ్ళు ఎవరైనా కూడా స్టీల్ బాక్సులు వాడడం అనేది బెస్ట్ వే అనమాట మనకి. దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్లో లంచ్ బాక్సులు తీసుకెళ్ళకండి, ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోకండి. ఇక అదేవిధంగా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాటర్ బాటిల్ అనగానే చాలా మంది, ఇప్పుడు ఇంతకుముందు చైనా బజార్ ఉండేది, ఇప్పుడు ఇండియా బజార్ అయింది దాని పేరు. దాంట్లో దగ్గరగా 10 రూపాయలు పెడితే కూడా వాటర్ బాటిల్ వస్తుంది అన్న. డీమార్ట్కి వెళ్తే రకరకాల వాటర్ బాటిల్. అదే దాంట్లో నుంచి డీమార్ట్లో కూడా ఇలాంటి డీమార్ట్లో కూడా దొరుకుతాయి. ఇవన్నీ కూడా డీమార్ట్లో కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇందులో డీమార్ట్లో కూడా ఈ స్టీల్ బాటిల్ కొనుక్కోవచ్చు అనమాట. పైగా ఇదంతా కూడా ఏంటంటే అంత కలిపినా కూడా ఇవన్నీ కలిపి ఒక 1000 రూపాయలలోపే వచ్చేస్తాయి మనకి. ఇది కూడా వాటర్ బాటిల్ ఏంటంటే నిన్న కూడా మీకు ఇచ్చాను నేను. ఈ వాటర్ బాటిల్ ఏమైందంటే మీకు ఇందులో హాట్ వాటర్ ఉపయోగపడుతుంది, నార్మల్ వాటర్ కూడా మనం తాగడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే అది రబ్బర్ అనమాట, ప్లాస్టిక్, దానికి కంఫర్ట్ ఉండడం కోసం పెట్టింది. కాబట్టి ఏంటంటే ఈ వాటర్ బాటిల్ కూడా ఏంటంటే 1 లీటర్ వాటర్ బాటిల్ సగటున మనం 3 లీటర్ తాగాలి రోజు. హెల్తీగా ఉన్న వాళ్ళు 3 లీటర్స్ తాగాలి, కొంతమందికి యూరినల్ ఇన్ఫెక్షన్ అంటే 5 లీటర్స్ తాగాలి. అంటే ఈ రెండు కూడా ఎందుకు మనం ప్రిపేర్ చేస్తున్నామంటే ఇదేం వ్యాపారం కాదు, ఇదేం పెద్ద మాఫియా కూడా కాదు. అంటే ఈ జూటి బ్యాగ్ పట్టుకోవడం వల్ల కొద్దిగా చేయి కూడా మనకు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. పైగా ఇదంతా కూడా చేనేత కార్మికులు కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నట్టు. అంటే చేనేత కార్మికులు ఈ భారతదేశం ఉన్నటువంటి పురాతన హస్తకళలు, పురాతన విద్య కాబట్టి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే ఏంది, ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేయడం మూలంగా దీని ద్వారా మనం క్యాన్సర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మెయిన్గా చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరాలు మనకు రావన్నమాట. కాబట్టి ఏంటంటే మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే పెద్ద పెద్ద యుద్ధాలుగా చేయాల్సిన అవసరం, ఎందుకంటే స్మార్ట్ ఈరోజు డిస్టిలేషన్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఏ దేవుడి పేరైనా చెప్పండి, దేవుడు అంటేనే ప్రకృతి కదా. మేడారం సమ్మక్క తీసుకున్నా, లేదా అల్లా తీసుకుంటే ఇప్పుడు 30 డేస్ పాపం మన ముస్లిం సోదరులు కూడా ఉపవాసం ఉంటారు. మక్కా వెళ్తే 50 degrees ఉంది ఇప్పుడు టెంపరేచర్. అక్కడ లాస్ట్ ఇయర్ దగ్గర 10,000 మంది చనిపోయారు ఆ టెంపరేచర్ తట్టుకోలేక. అక్కడ 50 degrees టెంపరేచర్లో వాటరే తీసుకొని వస్తారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని. బైబుల్ తీసుకుంటే ఆదికాండం మొత్తం కూడా యేసుప్రభు ఆయన పుట్టడానికి ముందు ప్రకృతిని సృష్టించాడు. శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు జనవాసం చేయలే, వనవాసం చేశాడు. కాబట్టి ఇప్పుడు నిన్నగాక మన కుంభమేళలో కూడా 90 కోట్ల మంది స్నానం చేసినట్టు ప్రభుత్వం చెప్తుంది. వచ్చినాక చాలా మంది కూడా హెల్త్ సమస్యలు వచ్చినాయి. అంటే స్వచ్ఛమైన ప్రకృతిని మనందరూ కూడా నాశనం చేసినాం కాబట్టి ప్రకృతి ఇప్పుడు మనందరినీ నాశనం చేస్తుంది. కాబట్టి ఏంటంటే భవిష్యత్తు తరాలకి మీ పిల్లలకి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏమైనా ఉందంటే మంచి ప్రకృతిని. మీరు ఎప్పుడైనా వీలైతే హైదరాబాద్ సిటీలో 1 కిలోమీటర్ దూరంలో ఎవరు కూడాను స్వచ్ఛమైన గాలి పీల్చుకోవట్లేదు. మీ ఆఫీస్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో మినిమం 4-5 కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. నాకు తెలిసి మీ బిల్డింగ్ చూస్తే పక్కనే దేశంలోనే గొప్ప హాస్పిటల్ యశోద హాస్పిటల్ ఉంది. అంటే రాబోయే రోజులో కొద్దిగా డబ్బులిచ్చి బతకాల్సిన పరిస్థితి రాబోతుంది. దీని నుంచి రాజకీయ జనాలు ఏమంటారంటే ప్లాస్టిక్ మరి తయారు చేస్తూనే ఆపమనొచ్చు కదా, మేము ఇప్పుడు వచ్చిన తర్వాత అవి కొనుగోలు చేస్తున్నారు, తయారు చేస్తూనే ఆపమనొచ్చు కదా. రఘు గారు మళ్ళీ ఒక విషయం, తయారు చేసే వాళ్ళంటే ప్రభుత్వాలకు ఆదాయం కావాలి, ఆ తయారు చేసే వాళ్ళే రాజకీయాల్లోకి వస్తున్నారు కదా. అంటే నీళ్ళు అమ్మేవాళ్ళు, మీకు ఊహ ఉండి మీరు చదువుకున్నప్పుడు ఎప్పుడు నీళ్ళు కొనుక్కొని తాగారా? ఇప్పుడు నీళ్లు కొనుక్కోపోతే వాడు దరిద్రుడు అన్నట్టు, స్తోమత లేనోడు, వాడు సాంఘిక బహిష్కరణకు గురైనట్టుగా చూస్తూ ఉన్నారు. అంటే ఆ నీళ్ళల్లో మైక్రో ప్లాస్టిక్ కరుగుతుంది కదా. మీరు జీవితకాలం ఆనందంగా ఉండాలంటే ఒకే ఒకటి, ప్రకృతి దగ్గరగా జీవించాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. అన్ని దేవుళ్ళు, ఇప్పుడు తిరుపతి పోతే కూడా దేవుడు కొండ మీద ఉంటాడు కదా. కాబట్టి అన్ని దేవులను కూడా కాపాడాల్సిన బాధ్యత మనిషి మీద ఉన్నది. మనిషి కాపాడుకోకపోతే, మీరు అంటున్నారు ఎవరైతే కంపెనీలు పెడుతున్నారో, ఎవరైతే పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారో వాళ్ళే రాజకీయాలు ఉంటున్నారు. ఇంకొక దురదృష్టం ఏంటంటే
ఫ్యూచర్ సిటీ కానీ లేదంటే ముచ్చర్లో పెట్టే ఫార్మా సిటీ కానీ ప్రపంచంలో అత్యధికంగా బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీస్ హైదరాబాద్లోనే ఉన్నాయి. అవును వాస్తవం. అదేవిధంగా ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం వెదజల్లేటువంటి డెన్మార్క్ నుంచి ఇద్దరు జర్నలిస్టులు వచ్చేసి ఇక్కడ ఒక డాక్యుమెంట్ తీస్తే అక్కడ ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇద్దరు జర్నలిస్టులు వచ్చారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. పాషం మైలారంని ఇక్కడ పక్కన మన పటాన్చెరు పక్కన అక్కడ చాలా మంది పిల్లలు కూడా పుట్టట్లేదు. ఫెర్టిలిటీ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఇక భూమి మీద ఏం జరుగుతుంది లాభం. కాబట్టి హైదరాబాద్ సిటీని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ముఖ్యంగా జర్నలిస్టుల మీద ఉంది. అంటే రాజకీయాలలో కులాలు మతాలు ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి, ఎవరి వాటా వాళ్ళకి కావాలి. అసలు ముందు బతకాలి కదా, భద్రాంటోడు బతుకుంటే తర్వాతకి ఇవన్నీ ఆలోచన. మొన్న రీసెంట్గా సనత్ నగర్లో AQI లెవెల్ 350 ఉన్నది. అవును, అంటే ఢిల్లీలో 400 నుండి 350 ఉన్నది. అంటే తొందరలో ఢిల్లీని మనం బీట్ చేస్తాం. అంటే విస్తీర్ణంలో హైదరాబాద్ ఢిల్లీ కన్నా పెద్దది. ఇప్పుడు 3R వస్తే అక్కడ దాకా హైదరాబాద్ అయితే ముఖ్యమంత్రి చెప్తాను కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఏం చెప్తున్నారంటే, రేవంత్ రెడ్డి అన్న ప్రకృతి నాకు సహకరిస్తుంది అంటున్నాడు. మరి ప్రకృతి సహకరించాలంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలి కదా. సరే, ఆయన ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఒక డైలాగ్ అంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఆయనతో మేము కూడా పనిచేస్తాం గతంలో. ఆయనకి మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ప్రకృతిని కాపాడితే ప్రకృతి మిమ్మల్ని సీఎం చేసింది కదా, మీరు 10 ఏళ్ళు ఉంటారో 20 ఏళ్ళు ఉంటారో ప్రకృతి డిసైడ్ చేస్తుంది. కాబట్టి ప్రకృతిని ఎవరైతే కాపాడుతారో వాళ్ళని ప్రకృతి కాపాడుకుంటుంది. ముఖ్యంగా ఏంటంటే భవిష్యత్తు తరాలకి చివరిగా చెప్పే మెసేజ్ ఏంటంటే, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, మేధావులకి అందరికీ చెప్పేది ఏంటంటే, ప్రకృతి కేవలం ఇక్కడ కూర్చొని చెప్పిన ఈ 4 నిమిషాల ప్రసంగం కాదు, నిరంతరం జరగాల్సిన ప్రాసెస్ అది. అసలు ఎక్కడ నేచర్ లేకుండా మనం బతకగలం కదా. ఈరోజు ఆక్సిజన్ పీల్చుకోకపోతే బతకలేం, నీరు తాగకపోతే బతకలేం, తిండి తినకపోతే బతకలేం, పడుకోపోతే పడుకోలేం, మన వర్క్ జరగాలంటే. ప్రతి సందర్భంలో కూడా నేచర్ అనేదే మనిషి జీవితంలో ప్రధానమైన ఎజెండా. కాబట్టి దాన్ని కాపాడడానికి మీరందరూ కూడా ఈ మహా ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళాలి. అందులో భాగంగా మా గ్లోబల్ చైర్మన్ డాక్టర్ హరి ఇప్పనపల్లి గారి సహకారంతో ఇండియాలో ఒక 1000 పాఠశాలలో ప్రతిరోజు కూడా ప్లెడ్జ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. దాన్ని ఫ్యూచర్లో 1,00,000 పాఠశాలలు విస్తరించాలని. అది పూర్తిగా ప్లాస్టిక్ని తక్కువగా వాడుకుంటాం, ప్రకృతి వనరులను తక్కువగా వాడుకుంటాం, ప్లాస్టిక్లో ఉన్నటువంటి మైక్రో ప్లాస్టిక్ని వాడుకోమని చెప్పి, అదేవిధంగా వాటర్ ఇప్పుడు వచ్చే సమ్మర్లో వాటర్ని చాలా తక్కువ వాడుకుంటాం, వాటర్ పొల్యూషన్ తక్కువగా చేస్తామని చెప్పేసి, మన చుట్టూ ఉన్న పొల్యూషన్ కంట్రోల్ చేస్తామని చెప్పేసి, అంటే ఎయిర్ పొల్యూషన్ అయితేనంది, వెహికులర్ పొల్యూషన్, వీటన్నిటి మీద ఒక 1 minute ప్లెడ్జ్ ఉంటుంది అనమాట. ఆ ప్లెడ్జ్ కూడా డైలీ మీ దాంట్లో టెలికాస్ట్ చేయండి. ఎందుకంటే ఇది నా వ్యక్తిగత స్వార్థం ఉండొచ్చు, తప్పకుండా పంపించండి. మనం రోజు పాఠశాల చేసినే వేసేయండి, పిల్లలు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు దగ్గర సాంగ్ ఏమైనా ఎడిట్ చేసిందంటే మాకు పంపండి. విమలక్క గారు కూడా పాట రాశారు. విమలక్క గారు కామ్రేడ్ అమర్ గారు అని చెప్పి ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు, ఆయన కూడా అద్భుతమైన పాట రాశారు, 2 పాటలు రాశారు. తొందరలో ఆ పాట షూట్ కూడా చేయబోతున్నాం. పాఠశాల విద్యార్థులకు అది కూడా నేర్పిస్తున్నాం. ప్రకృతి ఒడిలో పిల్లలమ్మ అమ్మ పాఠశాల వెళ్ళేదామని చెప్పి ఆయన చాలా వేల పాటలు రాశారు, మీకు తెలిసే ఉంటారు. అమర్ గారు ఆయనతో రాపించాం, విమలక్క గారు పాడారనమాట. విమలక్క గారు కూడా మన ఉద్యమంలో 1 of the పార్ట్గా ఉన్నారు. అంటే ఆమె బహుజన బతుకమ్మ ఇవన్నీ కూడా పర్యావరణం. కాబట్టి పాఠశాల దగ్గర నుంచి మొదలుపెట్టి యూనివర్సిటీ వరకు, IITలు NIT విద్యార్థులు కూడా మన దగ్గర ప్రాజెక్ట్ వర్క్ వస్తారనమాట. వాళ్ళకు కూడా మనం ఏం చెప్తున్నామంటే, మీ దగ్గర 1,00,000 కోట్లు ఉండొచ్చు, లేదా పెద్ద క్యాస్ట్ అన్న ఫీలింగ్ కూడా ఉండొచ్చు. కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది, కొంతమందికి రిలీజన్ ఫీలింగ్ కూడా ఉండొచ్చు, రీజన్ ఫీలింగ్ ఉండొచ్చు. ఇవన్నిటికన్నా ముఖ్యమైన ఎన్విరాన్మెంట్ ఫీలింగ్ ఉండాలి. అంటే ప్రపంచంలో చాలా మంది కూడా అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇటు బా ఏం బిల్డింగ్ కట్టిండు, ఏం గవర్నమెంట్ ఇది, చాలా పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు వేసారు అంటారు. కానీ మొత్తం సంపదనంతా ప్రకృతిని అంతా నాశనం చేయడం. ఇప్పుడు కోకాపేటకి వెళ్ళండి, పెద్ద పెద్ద గుట్టల్ని ఇట్లా తొలిచేసి రోడ్లు వేసి పడే. యాక్చువల్లీ హైదరాబాద్ని రాక్ సిటీ అంటారు. ఈ రాక్ సిటీ కాస్త ఈరోజు ఏమైపోయిందంటే మొత్తం కూడా ఆ పొల్యూషన్ సిటీ అయిపోయింది. ఇప్పుడు నల్లమల కూడా 60 కిలోమీటర్లు ఆ ఫారెస్ట్ మొత్తం కూడా ఇప్పుడు మళ్ళీ డిస్టర్బ్ అయ్యేటట్టుంది. గతంలో యురేనియం, అది దామగుండం ఆటోమేటిక్గా యూనియన్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది, అది వద్దని మన అందరం కూడా చెప్పాం. మీరు కూడా మీ ఛానల్ తరపున వచ్చారు, విమలకి అప్పుడు భోజన పథకం పెట్టింది. రాబోయే రోజులలో రఘు గారు మళ్ళీ చెప్తున్నాను, నేను మీతో మాట్లాడి ఉండొచ్చు లేకపోవచ్చు, చాలామంది మిత్రులు మనతో మాట్లాడుతూ కూడా క్యాన్సర్స్ వచ్చి చనిపోతూ ఉన్నారు. చాలామంది హార్ట్ అటాక్ వస్తుంది, 30 years దాటినాక షుగర్ వస్తూ ఉంది, 30 years వచ్చినాక బీపీ, పాపం చాలామంది మెంటల్ టెన్షన్స్ అవుతూ ఉన్నాయి. రోజు ఎవరు కూడా 30 minutes కంటే ఎక్కువగా ఎలక్ట్రికల్ డివైస్ దగ్గర ఉండకూడదు. అంటే ఇట్లాంటి సిస్టమ్స్ దగ్గర, మొబైల్స్ దగ్గర అట్లీస్ట్ కనీసం కొద్దిగా చెట్లను చూడండి, మంచి గాలిని పీల్చుకోండి. ఎందుకంటే నేచర్కి అన్ని శక్తులు ఉన్నాయి. నేచరే రియల్ గాడ్ అనమాట, నేచరే రియల్ టీచర్ మనందరికీ. అంటే నేచర్ అన్నీ నేర్పిస్తూ ఉంటుంది మనకి. మనం చిన్నప్పుడు కింద పడ్డప్పుడు గాయమైతే నేచరే మాన్పిస్తుంది. ఇప్పుడు ఏదన్నా బాధ, దుఃఖం, ఎవరన్నా అన్యాయం చేస్తే ఒక చెట్టు దగ్గర పోయి కూర్చుంటే రిలీఫ్ అవుతాం మనం. అందుకే ఈ ప్రపంచంలో గొప్పగా నేచర్ గురించి పోయిన బుద్ధుడు మేము వెనుకున్నాడు. కాబట్టి
ఆ నేచర్ని కాపాడమని చెప్పేసి ఆయన ప్రపంచం మొత్తం కూడా 40 సంవత్సరాలు భారతదేశం మొత్తం తిరిగి మనందరికి కూడా శాంతిని ప్రేమని ప్రకృతితో గడపమని చెప్పాడు. అందుకే ఆయన ఎప్పుడు కూడా ఒక రాగి చెట్టు కింద మనకు దర్శనమిస్తూ ఉంటాడు. కాబట్టి బుద్ధుడు కూడా ఈ దేశంలో పర్యావరణ ఒక విప్లవాన్ని సృష్టించి వెళ్ళాడు. కేవలం నేను మాట్లాడే ఈ 4 మాటల వరకు ఇబ్బంది కలగొచ్చేమో కానీ రేపు రాబోయే రోజులలో తెలంగాణ ఉద్యమం అంటారు అందరూ ఒకటైపోయినాం. అదేవిధంగా ఆ మధ్య అన్నా హజారే గారు యాంటీ కరప్షన్ మూవ్మెంట్ తీసుకొస్తే ఆయన కూడా ఫస్ట్ వాళ్ళ గ్రామంలో చేసిన గొప్ప పని ఏంటంటే వాళ్ళ విలేజ్లో ఒక 10 సంవత్సరాల దాకా నీళ్ళ ప్రాబ్లం ఉండేది. ఆ తర్వాత అన్నా హజారే గారు ఏం చేశారంటే ఆ విలేజ్లో బాయిలు తవ్వించి ఆ తర్వాత వాటర్ మొత్తం కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచి గ్రీనరీ పెంచిన తర్వాతకి ఆయన పెద్ద లీడర్గా ఒక గ్రామం నుంచి నేషనల్ వైడ్కి వచ్చాడనమాట. మీరు అనేక దేశాల్లో ఇప్పుడు గ్రీన్ పొలిటికల్ పార్టీలు వస్తూ ఉన్నాయి. జర్మనీలో 2 సార్లు అధికారంలోకి వచ్చింది గ్రీన్ పొలిటికల్ పార్టీ. జర్మనీలో గ్రీన్ పొలిటికల్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఇప్పటివరకు భారతదేశ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అంటున్నారు. ప్రభుత్వంలో ఎవరున్నా కూడా మోడీ అనేది మనందరి ప్రధానమంత్రి కదా. ప్రభుత్వంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నా మరి ముఖ్యమంత్రి. కాబట్టి వీళ్ళు ఏంటంటే డైలీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక పబ్లిసిటీ కావాలంటే మీరు హైదరాబాద్ సిటీలో మొత్తం మెట్రో పిల్లల కింద చూడండి, సగటున కనీసం ఒక 50 లక్షల వరకు ఫ్లెక్సీలు మనకు కనబడతాం. 1,50,00,000 ఉన్న జనాభాలో 50 లక్షల ఫ్లెక్సీలు మీకు ఎక్కడైనా కనబడతాయి. దీనికి ఏం చేయాలి? విరుగుడు సాయిల్ అది డిగ్రేడ్ కాదు, దగ్గర 1000 సంవత్సరాలు పడుతుంది అరగడానికి. అంటే దగ్గర ఒక 12 జనరేషన్ని ఇండైరెక్ట్గా మనం చంపేస్తున్నాం. కాబట్టి హైదరాబాద్ సిటీ ఒకప్పుడు లేక్ సిటీ, ఒకప్పుడు హైదరాబాద్ సిటీని 5,000 సరస్సులు ఉండే అని చెప్పి మనం చదువుకున్నాం. హైదరాబాద్ సిటీ ఒకప్పుడు దీన్ని బాగ్ సిటీ అన్నారు, అంటే అందమైన ప్రకృతి అయినటువంటి తోటల నగరం. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఇది మొత్తం కాంక్రీట్ నగరం అయిపోయింది. అప్పుడప్పుడు చాలామంది అంటూ ఉంటారు హైదరాబాద్ ఓల్డ్ హైదరాబాద్. హుస్సేన్ సాగర్లో నీళ్ళు తాగుతానికి గతంలో ఒక ముఖ్యమంత్రి చెప్పాడు, ఆయన నేను చెమ్ముతో తాగుతున్నాడు. చివరాఖరికి మన పాశం యాదగిరి అన్న అంటాడు, ఆయన నోరు హుస్సేన్ సార్ కంటే కూడా 1000 రెట్లు కంపు కొడుతుంది అంటాడు. మీకు ఎప్పుడైనా వీలైతే హుస్సేన్ సార్ దగ్గర కెమెరా పట్టుకుని వెళ్ళండి. అక్కడ ఇంతకుముందు లవర్స్ కూర్చునే వాళ్ళు పాపం ఏదో రిలీఫ్ కోసం రిలాక్సేషన్ కోసం. ఇప్పుడు లవర్స్ కూడా కూర్చోట్లేదు, ఆ స్మెల్ పారిపోతూ ఉన్నారు. అంటే హైదరాబాద్ సిటీలో ఎక్కడికి పోయినా కూడా టాయిలెట్ స్మెల్ వస్తూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ లేప్పుడు అదో పెద్ద ప్రాబ్లం ఉంది. పొల్యూషన్ విపరీతంగా ఉంది. మీరు ఏ బస్తీ తీసుకున్నా, బంజారా హిల్స్ జూబ్లీస్ తీసుకున్నా కూడా ఒక మంచి గాలి పీల్చుకోవట్లేదు. మంచి గాలి పీల్చుకుంటేనే మంచిగా ఉంటాం కాబట్టి ట్రక్ గారు భవిష్యత్తు తరాల కోసం మన తొలివెలుగు అనేది ఒక పర్యావరణ మహా ఉద్యమాన్ని ప్రపంచ పర్యావరణ రూపొందిస్తుంది. దానికి మీ అందరు తోడ్పాటు కావాలి. తప్పకుండా దాంట్లో మీరందరూ ముందు వరుసలో ఉండాలి. 100% మేము హామీ మీకు ఇస్తున్నాం. మీ పిల్లలకి మీరు ఇవ్వగలిసిన ఒక గొప్ప గిఫ్ట్ ఏంటంటే మీ పిల్లలకి మంచి ప్రకృతిని ఇవ్వండి. చాలా వాళ్ళు బాగా బతికితే హ్యాపీ లైఫ్. వన్స్ అగైన్ మిత్రులారా, అందరూ కూడా ఇలాంటి మంచి పనులు చిన్న ఇంకా చాలా ఉన్నాయి చెప్తాం. మేము చిన్నగా ఫాలో అవుతే మనం మిగతా వాటి మీరు కూడా డైలీ ఇలా తెచ్చుకోండి. నేను మీకు ఇచ్చాను కాబట్టి మీ ఇంట్లో కూడా చెప్పండి. మీ పిల్లలకు కూడా స్కూల్కి వెళ్తున్నప్పుడు మీ పాప ఇది కూడా మళ్ళీ ఈరోజు మీకే అందిస్తున్నాను. మీ పెద్ద పాపకి స్కూల్ వెళ్తుందామా? ఇది తీసేద్దాం, ఇవన్నీ వేస్ట్ కదా. ఒకటి మీకు, ఒకటి మీ పాపకు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ ఫాలో అవ్వండి. ప్లాస్టిక్ రహిత సమాజం మనం నిర్మించాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ ప్లాస్టిక్, పొల్యూషన్, చెట్లను పెంచాలి, పొల్యూషన్ లేకుండా చేయాలంటే గవర్నమెంట్స్ మీద మనం ఒత్తిడి తేవాలి ఖచ్చితంగా. ఆ రకమైన పాలసీస్ గవర్నమెంట్స్ తీసుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ పర్ఫెక్ట్ అని మనం చెప్పొచ్చు. గవర్నమెంటే చేయాలి. బాధ్యత వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అయిన సందర్భంగా థ్యాంక్ యూ. ఓకే, అందరూ కూడా చిన్న పనులు చేద్దాం, మంచి జీవితాన్ని జీవిద్దాం. కలుద్దాం. అక్కడ పెట్టేయండి.